T20 వరల్డ్ కప్‌లో భాగంగా గురువారం రోజు టీమిండియా నమీబియాతో తలపడనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కి ముందైతే టీమిండియాకి భారీ షాక్ అయితే తగిలింది. టీమిండియా స్టార్ బ్యాటర్ ఓపెనర్ అభిషేక్ శర్మ అయితే ప్రస్తుతం ఉదర సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లయితే తెలుస్తుంది. ఈ మ్యాచ్‌కి అతను అందుబాటులో ఉండడని చెప్పేసి కూడా మనకు వార్తలైతే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతని స్థానంలో సంజు శాంసన్‌ను తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం అభిషేక్ శర్మ అయితే ఉదర సంబంధిత అంటే కడుపు నొప్పితో బాధపడుతున్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఆయన హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడా లేడా అని చెప్పేసి కూడా దీనిపైన అయితే మనకు క్లారిటీ అయితే లేదు. అయితే మనం చూసుకోవచ్చు ఈ ఉదర సంబంధిత సమస్య బాధపడుతున్న వారైతే కనీసం వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా వైద్యులు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌తో ఆదివారం భారత్ తలపడనుంది. సో ఇది కీలక మ్యాచ్‌గా ఉంటుంది. సో ఈ కీలక మ్యాచ్‌లో అభిషేక్ శర్మ అందుబాటులో ఉంటాడా? ఉండడా? అని చెప్పేసి కూడా అభిమానులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మనం చూసుకోవచ్చు దేశవాళీ టోర్నీలో ఆడుతున్న యశస్వి జైస్వాల్ కూడా ఇలాంటి సమస్య వచ్చింది. ఉదర సంబంధిత సమస్య వచ్చింది. అప్పుడు వైద్యులు అయితే జైస్వాల్‌కు 1 వీక్ పాటు రెస్ట్ తీసుకోవాలని చెప్పి సూచించారు. అప్పుడు యశస్వి జైస్వాల్ కూడా 1 వీక్ పాటు రెస్ట్ తీసుకున్నాడు. సో అభిషేక్ శర్మ కూడా అలాంటి సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో అయితే 1 వీక్ పాటు రెస్ట్ అవసరం ఉంటే మరి పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో అభిషేక్ శర్మ అందుబాటులో ఉంటాడా? ఉండడా? అని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. అయితే దీనిపై కూడా టీమిండియా మేనేజ్మెంట్ నుంచి కూడా ఎలాంటి క్లారిటీ అయితే రావడం లేదు. ప్రస్తుతానికైతే నమీబియాతో జరగబోయే మ్యాచ్‌లో అయితే అభిషేక్ శర్మ ఆడడం లేదైతే మనకు స్పష్టమవుతుంది.